నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రజాస్వామ్యంలో రాజు ఎవరు కాదు, ఒక రకంగా చెప్పాలంటే చట్టమే రాజు. కానీ ఇవాళ ఒక ప్రభుత్వ అధికారి కోర్టు ఉత్తర్వులనే పట్టించుకోకుండా, అంటే స్టేటస్ కో ఉన్నటువంటి వాటినే డీవియేట్ చేయటం, వైలేట్ చేయటం, అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తేనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. హైకోర్టు భాషలో చెప్పాలంటే రూల్ ఆఫ్ లా, దీని స్థానంలో ఇప్పుడు రూల్ ఆఫ్ మెన్ మొదలైతే అది ఖచ్చితంగా డెమోక్రసీకి మరణ శాసనం అని హైకోర్టు స్పష్టంగా జూకంటి అనిల్ కుమార్ గారు తీర్పిచ్చారు. ఇది రాజకీయ నాయకుడిపై చేసినటువంటి వ్యాఖ్య కాదు, ఒక ప్రభుత్వ అత్యున్నత అధికారిపై తెలంగాణ హైకోర్టు చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. సో మనం గత వారం నుంచి చూస్తూ ఉన్నాం, హైడ్రాకు సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. చాలా వరకు కేసు టు కేసు మనం చూసుకుంటూ పోతూ ఉంటే చాలా వరకు వైలేషన్స్ బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు 56 పేజీల తీర్పులో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పైన హైకోర్టు నేరుగా లేవనెత్తినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇంకా ముందుకెళ్ళి వీలైనంత త్వరగా ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచనలు చేసింది. ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలకు కారణం ఏంటి అనే ప్రశ్న. ఈ కేసులో నిజంగా ఏం జరిగింది, హైకోర్టు ఎందుకు క్షమాపణతో తప్పించుకోలేరు అని చెప్పింది, అట్లాగే డిసోబీడియన్స్ అని, ఇంకా చాలా వరకు ఉద్దేశపూర్వకంగా చేశారన్న కామెంట్స్ కూడా చేసింది. సో ఇవన్నీ ఒకసారి మనం ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే స్పష్టంగా ఎందుకు హైడ్రా ఈ విధంగా తెలంగాణలో వ్యవహరిస్తోంది, దీని వెనకాల ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, మీకున్నటువంటి అనుమానాలు ఏంటి. ఎందుకు అంటే హైడ్రా రంగనాథ్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడుతూ కూడా యుద్ధం జరిగేటప్పుడు కొంతమంది అమాయకులు బలవుతారు అని చేసినటువంటి స్టేట్మెంట్స్ మరొకసారి దుమారాన్ని రేపింది. అయితే వాస్తవానికి హైకోర్టు వ్యవహారం కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మొదట లోతుకుంటకు సంబంధించినటువంటి భూమి వివాదం, ఇది అసలు కథ. ఇవాళ హైకోర్టులో అనేక కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్ ఉన్నప్పటికీ కూడా అసలు కథ లోతుకుంటకు సంబంధించినటువంటి కేసు. అంటే లోతుకుంట కేసు రంగనాథ్ గారి మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి సందర్భాల్లో సర్వే నెంబర్ లోతుకుంటలో 1-2లో దాదాపుగా 40 ఎకరాల భూమిపై 10 ఏళ్లుగా న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. ఈ వ్యవహారంలో సివిల్ కోర్టులు, హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఇట్లా వరుసపెట్టి అనేక వ్యవహారాలు హైకోర్టులో నానుతూ ఉంది. అన్నీ కూడా పిటిషనర్కు అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి ఘటనలే ఉన్నాయి. మరి ప్రభుత్వం వేసినటువంటి కేసులు కూడా కొట్టివేయబడ్డాయి ఆ యొక్క లోతుకుంటకు సంబంధించినటువంటి భూ వ్యవహారంలో. అంటే కోర్టు దృష్టిలో ఈ భూమిపై ప్రభుత్వం ఏకపక్ష చర్యలు తీసుకోకూడదు. వాస్తవానికి ఇక్కడ వరకు అంత చట్ట ప్రకారమే ఉంది. కానీ ఇక్కడే మొదలైంది అసలు వివాదం. మరి కోర్టు ఇచ్చినటువంటి హామీ తర్వాత అదే హామీ ఉల్లంఘన చేశారు హైడ్రా రంగనాథ్ గారు. మరి ఏంటి, హైడ్రా తరఫున న్యాయవాది కోర్టులో స్పష్టంగా చెప్పారు, ఇకపై పిటిషనర్ భూమిలోకి హైడ్రా అధికారులు ఎవరు వెళ్ళరు అని కోర్టుకు హామీ ఇచ్చారు. మరి ఆ హామీని నమ్మి హైకోర్టు కూడా ధిక్కరణ కేసు ముగించేసింది. కానీ కొద్ది రోజులకే జూలై 17-18 తేదీల్లో మళ్ళీ హైడ్రా అధికారులు, జేసీబీలు, భారీ మిషనరీస్ అంతా కూడా వెళ్ళి అక్కడ హంగామా సృష్టించారు. సో దీంతో మళ్ళీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వివాదం చెలరేగింది. మళ్ళీ ఆ భూములకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తాత్కాలిక నిర్మాణాలు ఎందుకు తొలగించారు, మళ్ళీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ లోతుకుంటకు సంబంధించినటువంటి కేసులు. ఇది పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా ధిక్కరణ. హైకోర్టు చెప్పినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది. అంటే ఇది పరిపాలనా పొరపాటు కాదు, సాధారణ అపార్థం కూడా కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కోర్టు ధిక్కరణ అని స్పష్టంగా ఆర్డర్స్లో చెప్పింది. సార్ ఆర్డర్ చూడండి, చూడండి. డెలిబరేట్ ఇంటెన్షనల్ డిజోబీడియన్స్ టు ద రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఆఫ్ దిస్ కోర్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ ఎన్ అండర్టేకింగ్ గివెన్. అంటే ఏదైతే మీరు నమ్మకంగా హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని కూడా అండర్టేకింగ్ కూడా బ్రీచ్ చేశారు అని. అండ్ ద యాక్ట్ ఆఫ్ అగైన్ వెన్యూరింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ప్రాపర్టీ ఆఫ్ పిటిషనర్ విత్ మెన్ అండ్ మిషనరీ ఈజ్ అన్లాఫుల్. చట్ట విరుద్ధంగా మీరు వెళ్ళారు అని హైడ్రాని తప్పుపడుతుంది. అట్లాగే రూల్ ఆఫ్ లా హ్యాస్ ప్రివైల్డ్, నాట్ రూల్ ఆఫ్ మెన్. ఇఫ్ రూల్ ఆఫ్ మెన్ ప్రివైల్స్ ఇట్ ఈస్ అ డెత్ నెల్ ఫర్ డెమోక్రసీ. అంటే ప్రజాస్వామ్యంకి గొడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యంకి మరణ శాసనం అని చెప్పినటువంటి పరిస్థితి. దిస్ ఇస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ రూల్ ఆఫ్ మెన్ ట్రైయింగ్ టు ప్రివైల్ ఓవర్ రూల్ ఆఫ్ లా. అంటే రూల్ ఆఫ్ మెన్ ఇక్కడ ఖచ్చితంగా ప్రివేల్ అవడానికి రూల్ ఆఫ్ లా మీద ఇవాళ ప్రివేల్ అవుతోంది, రూల్ ఆఫ్ మెన్ ప్రివేల్ అవుతోంది. ఖచ్చితంగా ఇది వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే రూల్ ఆఫ్ మెన్ లాగా కుదరదు అని. ఫ్యాలసీ విచ్ షల్ రిమైన్ ఎ డ్రీమ్ ఇన్ ఏ ట్రూ డెమోక్రసీ లైక్ యువర్స్ అంటూ కూడా స్పష్టంగా హైకోర్టు ఆర్డర్స్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అట్లా స్పష్టంగా కోర్టు ఇచ్చినటువంటి హామీని కొద్ది రోజులకే తుంగలు దొక్కారు రంగనాథ్ గారు. న్యాయస్థానం మాటల్లో కోర్టుకి ఇచ్చినటువంటి హామీ
ఒక సాధారణ ప్రకటన ఏమి కాదు, అది న్యాయస్థానానికి ఇచ్చినటువంటి అధికారిక బాధ్యత. సో దాన్ని ఉల్లంఘించడం అంటే ఖచ్చితంగా కోర్టు అధికారాన్నే ఇవాళ సవాల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు రెవెన్యూ చెప్పింది కాబట్టే వెళ్ళామని కోర్టుకి చెప్పారు, మరోవైపు కోర్టు కూడా అది నమ్మలేదు. హైడ్రా వాదన అయితే స్పష్టంగా ప్రతి అంశంలో కూడా ఇదే వాదన వినిపిస్తుంది. కానీ కోర్టు రికార్డులు చెప్తున్నటువంటి వేరే విషయం కనిపిస్తుంది. తహసీల్దార్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరూ కూడా హైడ్రాను అక్కడికి వెళ్ళమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టు స్పష్టం చేస్తుంది. ఇక్కడ మళ్ళీ కాంట్రడిక్టరీ మొదలైంది. అంటే హైడ్రా చెప్పినటువంటి కారణం వేరు, వాస్తవాలు అక్కడ చాలా విరుద్ధంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏమిటితో కంపేర్ చేస్తారు, గ్రీకు పురాణంలో హైడ్రాతో పోల్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి జూకంటి అనిల్ కుమార్ గారు ఇచ్చినటువంటి తీర్పు కాపీలో గ్రీకు పురాణ కథలతో కూడా ఆయన స్టార్ట్ చేశారు. అంటే హైడ్రా అనేది ఒక రాక్షస సర్పం, ఎన్ని తలలు నరికినా మళ్ళీ మొదలవుతుంది అని, ఎవరు ఓడించలేరు అని భావించేది, కానీ చివరికి ఆ హైడ్రా కూడా ఓడిపోయింది, ఈ హైడ్రా కూడా ఓడిపోతుంది అదే విధంగా అంటూ కూడా స్పష్టంగా హైకోర్టు జస్టిస్ గారు ఇచ్చినటువంటి తీర్పు. అంటే తాము చట్టానికి అతీతం అని అనుకోవద్దని న్యాయమూర్తి స్పష్టమైనటువంటి ఒక సందేశం ఇచ్చారు. కాకపోతే రీసెంట్గా కూడా రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ మెన్ అని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇవాళ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి ఇచ్చారు రంగనాథ్ గారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా రంగనాథ్ గారికి సిఫార్సు చేస్తా మద్దతు ఇస్తా ఉన్నారు, ఈయన ఇంటర్వ్యూ ఇచ్చేయమంటాడు. కొంతమంది అమాయకులు బలవుతారు, నాకు చాలా బాధ కలుగుతుంది, జాలేస్తుంది అని స్పష్టంగా రంగనాథ్ గారు మాట్లాడతారు. ఒకవైపు అనేక ఘటనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. లోతుకుంటది బండారం బయటపడింది, కొండాపూర్ బండారం బయటపడుతుంది, అమీన్పూర్కి సంబంధించినటువంటి బండారం బయటపడుతుంది. ఆ వీడియోలు చూపించి మరీ అడుగుతుంటే రంగనాథ్ గారిని, అవును వాళ్ళ మీద కేసులు పెట్టాం, ఎవరి మీద, అధికారుల మీద, కానీ ఆ కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్సే, వాళ్ళు బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తారని చాలా ఈజీగా చెప్పేస్తారు. అంటే అంటే పశ్చాత్తాపట్టంలో ఉపయోగం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఇల్లును అర్ధాంతరంగా కూల్చేసిన తర్వాత ఇవాళ మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు పాజిటివ్గా జనాల్లోకి మీ యొక్క కంటెంట్ని, లేకుంటే మీ పాజిటివ్ ఫేవరిజంని పుష్ చేసుకుంటే ఫాయిదా ఏంటి? మరి రంగనాథ్ గారు విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారు, హైడ్రా గొప్ప పనులు చేస్తోంది, హైడ్రా సూపర్గా చేస్తోంది, మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా. ఇవాళ ఆ యొక్క ఇంటర్వ్యూలు ఇరుక్కుపోయింది రంగనాథ్ గారు. ఒకసారి చూడండి ఎట్లా ఇరికిండో. నేను ఒక వీడియో చూపిస్తాను. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, నీకు గొడవపోద్దు. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది అమ్మినోడు బానే ఉన్నాడు, పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరుతున్నారో కిందకి ఎంత తీసుకోరో తెలియదు, తీసుకుని ఉంటారు, ప్రశాంతంగా ఉన్నారు ఇంట్లో. కొన్నోడు మాత్రం ఇలా ఇరుకుతున్నాడు కదా. బట్ ఈ అధికారులను ఏం చేస్తున్నారు? ఏదో వీడియోలో చూసాను, మీరు అన్నారు డజన్స్ ఆఫ్ కేసెస్ పడ్డే వాళ్ళ మీద, కానీ కన్విక్షన్ వచ్చిందని నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళ లోపల వేసారా లేదా? అక్కడ ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చింది అక్కడ పంచాయత్ సెక్రటరీ, అతను సస్పెండ్ అయ్యాడు, అతని మీద క్రిమినల్ కేసు కూడా అవుతుంది. అక్కడ పర్మిషన్స్ ఇచ్చిన దానికి వాళ్ళు వెళ్ళి కోర్టుకి, బిల్డర్ వెళ్ళి ఏదో మేనేజ్ చేసి మళ్ళీ ఏదో స్టే చేస్తారు, ఇట్లా జరుగుతుంటుంది అనమాట. బిల్డర్స్ ఆర్ డెఫినెట్లీ, అక్కడ బిల్డర్ ఇస్ ద కల్ప్రిట్, అతని మీద క్రిమినల్ కేసు పెట్టాం హైడ్రా. బట్ క్రిమినల్ కేసు ఏముంటుంది, బెయిలబుల్ కేసు, వాళ్ళంతా యూనో టేకింగ్ ఈజీలీ థింగ్స్ అనమాట. వంశీ, వన్ థింగ్ ఇస్ షూర్, ఇది ఒక మహా యుద్ధం మొదలెట్టింది, ఒక పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో కొంతమంది తప్పకుండా బలవుతారు. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ సచ్ పీపుల్. చూడండి, అంటే యుద్ధంలో కొంతమంది బలవుతారు. ఐ ఫీల్ వెరీ సారీ. కోర్టులకు క్షమాపణలు చెప్తేనే కోర్టులు యాక్సెప్ట్ చేయట్లా, కోర్టులు ఇవాళ తిప్పి పెడుతున్నాయి, కోర్టులు ఇవాళ క్షమాపణలు యాక్సెప్ట్ చేయట్లా, దాన్ని రిజెక్ట్ చేస్తున్నాయి. ఇవాళ ప్రజలకు సారీ చెప్పి ఇంతమంది ఇల్లులు కూల్చేస్తే కొంతమంది బలవుతారని అడ్మిట్ అవుతా వాళ్ళకి ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ అంటే ఫాయిదా లేదు. జరిగిపోయింది డ్యామేజ్ ఒకవైపు రేవంత్ రెడ్డి గారికి జరిగిపోయింది, పార్టీకి జరిగిపోయింది, మీకు జరిగిపోయింది. కోర్టులు ఇవాళ గతంలో చేసినటువంటి ఆ దుందుడుకు చర్యలకి ఇవాళ కోర్టుల్లో పెద్ద ఎత్తున సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కొండాపూర్ అయినా, అమీన్పూర్ అయినా, ఇంకోటైనా మరొకటైనా, ఇప్పుడు జరుగుతున్నటువంటి లోతుకుంటైనా అన్నిట్లో స్పష్టంగా అత్యుత్సాహం, కోఆర్డినేషన్ లేకపోవటం, ఏది పడితే చేసేయటం, అధికారం ఉంది కదా అని చెప్పేసి అని ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఇవాళ ఆ విధంగా మాట్లాడుతున్నారు ఒక ఇంటర్వ్యూలో. అంటే ఇంకెట్లా అర్థం చేసుకోవాలా? బలైపోతారంటారు ఆయనే. తర్వాత ఇవాళ వాస్తవానికి కూడా ఆయన ఇంటర్వ్యూయర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, వంశీ రాటాక్స్లో స్పష్టంగా అడుగుతూ ఉన్నాడు ఆయన. ఇవాళ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు చేతులు మారినటువంటి వాళ్ళు సేఫ్గా ఉన్నారు, లేకుంటే బిల్డర్లు సేఫ్గా ఉన్నారు అంటే ఆయన కూడా చెప్తాడు మేము కేసులు పెట్టామని చెప్తున్నాడు. కానీ ఆ కేసులు బెయిలబుల్ సెక్షన్సే, అవన్నీ కూడా బయటకు వచ్చేస్తారు. ఇంకా మీరు చేసి ఏం ప్రయోజనము? మీరు యుద్ధం చేస్తున్నారు, యుద్ధం ఎవరి మీద? ప్రజల మీద యుద్ధం చేస్తున్నారా? కొనుక్కున్న అమాయకుల మీద యుద్ధం చేస్తున్నారా? ఎవరి మీద యుద్ధం? ఇవాళ మీరు పెట్టే కేసులు బెయిలబుల్ సెక్షన్స్, వాళ్ళు బయటకు వచ్చేస్తారని మీరే చెప్తా ఉంటే ఇక యుద్ధం ఎక్కడిది? యుద్ధం చేయట్లా, యుద్ధం ముసుగులో ఏదో జరుగుతా ఉంది తెలంగాణలో. ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలా ఇవాళ వాస్తవానికి. అది ఇవాళ అమాయకులు బలైపోతున్నారు మీరు చెప్తున్నారు, యుద్ధం చేస్తున్నాం అంటారు. ఎవరితో యుద్ధం చేస్తున్నారు? అంటే అమాయకులతో యుద్ధం చేస్తున్నారా? యుద్ధం ఎవరితో చేస్తున్నారు? లేదు మీరేమన్నా ఒక పార్టీలో ఉండి ఏమైనా యుద్ధం చేస్తారు? మీరు ఒక సివిల్ సర్వెంట్ కదా, ఐపీఎస్ అధికారి కదా,
మీ మీద చాలా మంచి గుర్తింపు ఇప్పటిదాకా మీరు చేసినటువంటి వ్యవహారం అంతా కూడా అందరూ చర్చించుకునేట్లాంటి గుర్తింపు ఉంది కదా, ఎందుకు అనవసరంగా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు రంగనాథ్ గారు? ఇంకోటి కూడా చూపిస్తూ చూడండి, రీసెంట్గా ట్రెండ్ అవుతా ఉంది, ట్రోల్ అవుతా ఉంది. అంటే లాస్ట్ 2 years లో మీరు చేసిన పనులకి మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళని నేను కూడా ఒకటి. అవునా? జెన్యున్ గా గుండెలో చేసుకొని చెప్పండి సార్, మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా ఈ లాస్ట్ 2 years లో మీరు చేసిన పనులకి, దానికి వచ్చిన రిపర్కషన్స్ కి, మనుషులు దాన్ని తీసుకుంటున్న విధానానికి, మీకు వస్తున్న శాపనార్థాలకి తప్పు చేస్తున్నానేమో, అనవసరంగా దిగాను అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? కోర్ట్ లాంటి బాడీస్ జ్యుడిషియల్ మీరు చేస్తుంది తప్పు అని చెప్పే స్టేజ్ దాకా వచ్చింది హైడ్రా అని. వాడుక భాషలో మాట్లాడితే ఆపి ముట్టికాయ కొట్టినట్టే. మన ఆఫీస్ హైడ్రా ఆఫీస్ కూడా FT లిమిట్స్ లోపల ఉందంటారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. హైడ్రా ఆఫీస్ FTL లో లేదు, సెక్రటేరియట్ ఇవన్నీ FTL ఉన్నాయి. ఇప్పుడు సెక్రటరియట్ ఇస్ ఆల్సో ఇంటూ ఇవన్నీ చాలా ఇదంతా జరుగుతుంది. దాన్ని ఏం చేస్తున్నారు, ఏమైనా ప్లాన్ ఉందా? అట్లా అన్ని ఇప్పుడు వాస్తవానికి ఆ రాటాక్స్లో వంశీ అన్నాడు కదా, తిట్టుకునే వాళ్ళు నేనొకరు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ తిట్టుకుంటున్నారు. దాంట్లో వంశీ ఒకడు, నేనొకడు, ఇంకా చాలామంది. ఆ యొక్క నష్టం కళ్ళ ముందు కనపడుతూ ఉంటే, అరే పాప పని కూడా లేకుండా, ఇంత హ్యూమానిటీ లేకుండా కుటుంబాలను రోడ్డుకి ఈడుస్తున్నారే అనేది కళ్ళలో బాధ కనిపిస్తుంది. మరి ఆ కనికరము, బాధ ఆ ప్రభుత్వంలో ఎందుకు ప్రజల మీద ఇంత కక్ష కట్టినట్టుగా వ్యవహరించారనేది $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఇవాళ ఈ క్వశ్చన్స్ అడిగినటువంటి ఆ ఇంటర్వ్యూయర్కి మరి రంగనాథ్ గారి సమాధానం కూడా ఏం చెప్పుంటారనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే సచివాలయం కూడా FTLలోనే ఉంది అంటుంది. సచివాలయాన్ని కూల్చేయాలి కదా మరి ఆ లెక్కన. అంటే ప్రభుత్వానికి ఒక రూలు, ప్రజలకు ఒక రూలా? మరి నోటీసులు లేకుండా కూల్చేయాలని సుప్రీంకోర్టులు చెప్తున్నాయని రంగనాథ్ గారు చెప్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంగా మరి కూల్చేయాలి కదా కట్టినటువంటి సచివాలయాన్ని. ఇవేమి అంటే ప్రజలకు ఒక రూలు, వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులకు ఒక రూలు, అధికారులకు ఒక రూలు, అధికారులకు కేసులు పెట్టి వదిలేస్తారు. ఇవాళ రంగనాథ్ గారు చెప్పినట్టుగా పంచాయతీ సెక్రటరీకి సస్పెండ్ చేసేవాళ్ళు. సస్పెండ్ చేస్తే ఆ సస్పెన్షన్ ఎత్తేయకుండా ఇప్పటిదాకా ఉద్యోగంలోకి రాకుండా ఆయన ఇంకా స్టిల్ సస్పెన్షన్లోనే ఉన్నారా? లేదు ఎప్పటికీ సస్పెన్షన్లో ఉంటాడు అని ఏమన్నా మీరు హామీ ఇవ్వగలుగుతారా? అసలు మీరే హైడ్రా కమిషనర్గా ఎన్ని రోజులు ఉంటారో మీకే తెలియదు. రేపు పొద్దున్నే కోర్టులో ఏదైనా జరగవచ్చు. రేవంత్ రెడ్డి గారు డివిజన్ బెంచ్కి వెళ్ళి మీకు సపోర్ట్ చేసినా డివిజన్ బెంచ్లో కూడా మీరు ఇచ్చినటువంటి క్షమాపణ లెటర్నే కోర్టులు తిప్పి పంపిస్తున్నాయి, కొట్టేస్తున్నాయి అంటే డివిజన్ బెంచ్కి వెళ్తే అడ్మిట్ అవుతుందా మీ వాదన? ఇవాళ మీరు అంత జిద్దుగా నిలబడుకున్నారు, మేము ఖచ్చితంగా కూల్చినాం రైట్ అని చెప్పే పరిస్థితి మీ కోర్టులో ఉండాలి. మీరు ఇవాళ వచ్చి ప్రజల మీద బుల్డోజ్ చేసి ప్రజల్ని ఒక నిందితుల్లాగా, కుట్రదారుల్లాగా, కబ్జాకోరుల్లాగా ముద్రేసి మీరు కూలుస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇవాళ మీరు కోర్టులో కూడా చెప్పుకోగలగాలి. కోర్టులకు వెళ్ళగానే ఏమంటున్నారు, MR వాళ్ళు చెప్పారు, రెవెన్యూ వాళ్ళు చెప్పారు, మేము కూల్చాం. వాళ్ళు చెప్తే మీరెవరండి కూల్చడానికి? వాళ్ళు చెప్పారు మేము కూల్చామంటే మీకంటే ఒక స్టాండ్ లేదు, మీరంటే వెరిఫికేషన్ చేసుకోరు అంటే, లేకుంటే ఇరిగేషన్ వాళ్ళు చెప్పారు, లేకుంటే రెవెన్యూ వాళ్ళు చెప్పారు అది ప్రభుత్వ భూమి, రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూమి అంటే దానికి సంబంధించిన రికార్డ్స్ మీరు ఏమి వెరిఫై చేస్తున్నారు? వెరిఫికేషన్ చేసుకొని స్టేటస్ కో ఉన్నటువంటి దాంట్లో కూడా ఎట్లా కూలుస్తారు? ఇంకా ఏమంటారు ఇక్కడ దీంట్లో ఆయన అంటూ ఉన్నారు కదా క్లియర్గా, బిల్డర్లు స్టేటస్ కోలు తెచ్చుకుంటారు. కోర్టులు ఉన్నాయా స్టేటస్ కోలు, లేకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడడానికి కదా మీరు? అంటే స్టేటస్ కో కోర్టులు ఇస్తే కూడా మీరు తప్పు పట్టినట్టే కదా ఆ లెక్కన. దానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు? కోర్టులు స్టేటస్ కో తెచ్చుకుంటుంటే వాళ్ళ హక్కు. దాన్ని ఏమి డ్యామేజ్ జరగకుండా, పౌరుడికి డ్యామేజ్ జరగొద్దు అనేది మెయిన్ దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్షన్. మీరు వాంటెడ్లీగా శనివారం ఆదివారం వెళ్ళిపోయి కూల్ చేసి డ్యామేజ్ చేసేసి ఇవాళ స్టేటస్ కో తెచ్చుకుంటారు, వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వద్దు అంటే అందుకనే కోర్టులు స్పష్టంగా చెప్పింది రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ మెన్ ఇక్కడ నడుస్తుంది అని. కాబట్టి చట్టానికి ఎవరు అతిథులు కాదు, ప్రజాస్వామ్యంలో చట్టం పాలించాలి. అది ఖచ్చితంగా చట్టాలు పాలించాలి, వ్యక్తులు కాదు. ఒక అధికారి తన ఇష్టానుసారంగా కోర్టు ఆదేశాలను కూడా పాటించాలా వద్దా అని కూడా నిర్ణయించడం అంటే అది ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ మెన్ అని హైకోర్టు మాటల్లో ప్రూవ్ చేసింది. ఇలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఒక మరణ శాసనం లాంటిది, మరణ మృదంగం మోగించినట్టే అనేది ఖచ్చితంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. మరి చూద్దాం ఈ యొక్క హైడ్రా వ్యవహారంలో పెద్ద ఎత్తున దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇచ్చినటువంటి ఒక హెచ్చరికగా ఈ కోర్టు ఆర్డర్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 62-63 కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇప్పుడు భారీ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు ఇప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారా, లేదంటే హైకోర్టు ఇంకా, ఎందుకంటే చాలామంది జడ్జిలు ఇప్పుడు ఆ యొక్క తీర్పు సబబే అంటున్నారు కాబట్టి ఏం జరగబోతుందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.